శ్రీకాకుళం జిల్లా పలాసలో విమానాశ్రయం ఏర్పాటు భూసేకరణపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. వలసల నివారణ, స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఎయిర్పోర్టు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్టుతో పాటు 500 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాబట్టి మీరు కూడా కొంత సైడ్ ఉంటే రైతులు, నాయకులు, అధికారులు అందరం కూడా నీట్గా చర్చించుకుందాం. మీ మాటలు వినడానికి, మీ ఆలోచనలు ఏంటున్నాయో చెప్పడానికి, అలాగే మేము చెప్పింది కూడా మీరు కూడా శాంతియుతంగా వినాలి. ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదయోగ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి కాస్త గౌరవంగా మీకు ఏ విషయం ఉన్నా సరే కొంతమందికి మాట్లాడే అవకాశం ఇస్తాం. గౌరవంగా చెప్పండి, బాధ ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదు. కానీ అవసరం కంటే ఎక్కువ మాట్లాడితే అది కూడా అందంగా ఉండదు. ఎందుకనంటే ఇదేదో ప్రతిరోజు చేసే కార్యక్రమాలు కాదు. ఏదో ఒక అవకాశం మన ప్రాంతానికి వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. అందులో అందరికీ కూడా బెనిఫిట్ జరగాలనేది ఒక ఆలోచన ఉంది. అది ఎలా చేయాలన్న దానికి మీరు కూడా ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే మేము ఎందుకన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి మీరు కూడా కొంత సైడ్ ఉంటే రైతులు, నాయకులు, అధికారులు అందరం కూడా నీట్గా చర్చించుకుందాం. మీ మాటలు వినడానికి, మీ ఆలోచనలు ఏంటున్నాయో చెప్పడానికి, అలాగే మేము చెప్పింది కూడా మీరు కూడా శాంతియుతంగా వినాలి. ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదయోగ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోనే